నేను విష్ణు. నిన్న వైజాగ్లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్ల ఒక మహిళ నిండు ప్రాణాన్ని కోల్పోయిందండి. హెల్మెట్లు పెట్టుకొని వాళ్ళని వాళ్ళు పట్టుకుంటున్నారు. ఎక్కడ? నేషనల్ హైవేలో పట్టుకుంటూ వాళ్ళు, ఒక ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళ దగ్గర హెల్మెట్ ఉంది కానీ అతను పెట్టుకోలేదు, మేబీ పెట్టుకోలేదు అన్నారు. సో పెట్టుకోకుండా వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళ వెంటబడ్డాడండి. ఆ బైక్ స్కిడ్ అయ్యి కింద పడటం వల్ల వాళ్ళ వెనక ఒక లారీ వచ్చి వాళ్ళ హస్బెండ్ ముందే ఆ లారీ ఆమె తల మీదకి ఎక్కి నిండు ప్రాణాన్ని కోల్పోయిందండి. ఆయన ముందు వాళ్ళ వైఫ్ అలా చనిపోతుంటే గిల్లగిల్ల కొట్టుకుని ఆ భర్త నరకాన్ని చూసుంటారండి. సార్, మీరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్, మీరు హెల్మెట్లు పెట్టుకుని వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ని ఎవరు తప్పు పట్టట్లేదు సార్. చేయండి సార్. ఎక్కడ చేయాలి సార్? ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న దగ్గర చేయాలి, లేదా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రోడ్ల మీద చేయాలి. హైవేలో చేయటం కూడా తప్పు అనట్లేదు సార్. వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులు సార్? మీరు వాళ్ళ వెంట పట్టడానికి మొగుడు పిల్లలు భార్యాభర్తలు అలా వెళ్తుంటే వాళ్ళు వెంట పడటం ఏంటి సార్? అసలు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారండి. ఎవరండి వాళ్ళ ప్రాణాలకి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? ఒక ప్రాణాలు కోల్పోయారంటే కొందరు మనుషులు వాళ్ళ ప్రాణాలు పోతుంటూ అయిపోతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయండి. మనం పోలీసులు అనేవాళ్ళం ఫ్యామిలీని రక్షించాలి సార్. మీరే భక్షిస్తే ఎట్లా అండి? మీకు తెలియదా సార్ ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సార్? రీసెంట్గా హైదరాబాద్లో ఏం జరిగిందండి? ట్రాఫిక్ పోలీసులు కారులో కూర్చొని, వాళ్ళ ట్రాఫిక్ వెహికల్లో నుంచి బయటికి దిగేటప్పుడు వెనకాల ఏమొస్తుందో ఏంటో చూసుకోరా అండి, డోర్ తీశాడు ఆయన. వెనకాల నుంచి వచ్చేది కరెక్ట్గా డోర్ కొట్టుకొని ఇద్దరు స్పాట్ డెడ్ అండి. 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు సార్. ఆ 2 లక్షల ఎక్స్గ్రేషియాతో వాళ్ళ జీవితాలు నడుస్తాయండి. ఆ వయసులో వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు లేకుండా, పోషించే వాళ్ళు లేకుండా, చెట్టుకు ఎదిగొచ్చిన కొడుకులు వాళ్ళు లేకుండా ఎలా బతుకుతారండి? ఎంత నరకం సార్ వాళ్ళకి. ఎందుకు సార్ మీరే ఇలా చేస్తే ఎట్లా అండి? ఆలోచించరా అండి? అంతకుముందు ఒక పోలీసు ఇట్లాగే హెల్మెట్ పెట్టుకోలేదనో, లేకపోతే ఇంకొక బైక్ ఆపమన్నా ఆపకుండా పరిగెత్తారు, స్పీడ్గా తీసుకెళ్లాడని లాఠీ తీసుకొని కొట్టాడండి. ఇద్దరు కింద పడి స్పాట్ డెడ్, ఇద్దరు చచ్చిపోయారు. ఇదే సార్ మీరు చేసేది? టెర్రరిస్టులను పట్టుకుంటున్నారా? మీరు మామూలు ప్రజలను పట్టుకుని ఫైన్ వేద్దామని చూస్తున్నారు సార్. మీ దగ్గర కెమెరాలు ఉండవా అండి? కెమెరాలు పెట్టారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిలో ఫోటోలు తీసి వాళ్ళకి పంపించండి సార్. హెల్మెట్ లేదు, ఇంత ఫైన్ వేస్తున్నామని. అంతేగాని వెంటబడేది ఏంటి సార్? అది నేషనల్ హైవేలో వెంటబడటం అంటే మీరు ఆపడం తప్పు కాదండి. టెర్రరిస్టులు అయితే వెంటబడండి, మామూలు ప్రజలు వెనకాల పడితే, అది ఫ్యామిలీ భార్యాభర్తలు వెళ్తుంటే వాళ్ళు వెనకాల పడితే. నేషనల్ హైవేలో ఎన్ని పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి సార్, లారీలు, కార్లు, బస్సులు వస్తే పొరపాటున కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు కొంచెం కూడా ఆలోచించరా? మీరు ఫ్యామిలీలు ఇవ్వ అండి? అదే మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా? తప్పు సార్. మీలాంటి పొజిషన్లో ఉండి 10 మందిని రక్షించాలి. నాకు తెలుసండి పోలీసుల వాల్యూ, ట్రాఫిక్ పోలీసులు అవ్వచ్చు, మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటో తెలుసు సార్. కానీ స్టిల్ మీరు తప్పు చేస్తే ఎలా సార్? ఇది వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సార్ ఇవ్వాలా? అన్యాయం సార్, అన్యాయం అండి, అరికట్టండి సార్. అలాగే మొన్న హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ midnight 1 o'clock 2 o'clock చేస్తున్నారు. రైట్ సార్, మీరు చేయటం తప్పు పట్టట్లేదు సార్, చేయాలండి. కానీ 1 o'clock 2 o'clock దాకా మీరు పబ్బులు, బార్లు తెరిచి ఉంచేది ఏంటండి? కనీసం జ్ఞానం లేదా అండి? క్లోజ్ చేయలేరా? 10 గంటల లోపు, నైట్ 10 తర్వాత పబ్బులు ఉండవు, బార్లు ఉండవు, మందు దొరకదు అని పెట్టలేరా? అవి పెట్టరు మీరు. దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్లోకి వెళ్ళినా, ఏ పబ్లోకి వెళ్ళినా మందు దొరుకుతుంది. తాగుతారు, చస్తారు. మీకేం పోయింది? డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్కి. మొన్నే కదా సార్ నితీష్ నారాయణ వాళ్ళ అబ్బాయి చనిపోయారు. ఆ టైంలో పబ్బులకి వెళ్ళో లేకపోతే బార్లకి వెళ్ళి ఇలా వచ్చి ఎంతమంది చనిపోతున్నారు సార్ రాత్రుల పూట. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టండి సార్, తప్పులేదు, పట్టుకోండి, ఎవరు వద్దనట్లేదు. అమాయక ప్రాణాలని బలి తీసుకోబాకండి సార్. మద్యపానం నిషేధం చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు సార్. అది పౌరుషం, మాట మీద నిలబట్టం అంటే అది. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఆ ఎలక్షన్లో గెలిచారు ఆయన. గెలిచిన వెంటనే మద్యపానం నిషేధం చేశారు. పోసుకున్నారు సార్ ఎక్కడైనా మద్యపానం దొరకాలంటే ఆ టైంలో. మళ్ళీ తర్వాత దాన్ని తీసుకొచ్చారు. బెల్ట్ షాపులు అన్ని రద్దు అన్నారు. చూస్తే పెరిగిపోతున్నాయి. ఎలా సార్? రద్దు చేయండి సార్ మందుని. మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు అంతే. కానీ దాన్ని మనం ఆపము.
పెద్ద పెద్ద యాడ్స్ రాహుల్ ద్రావిడ్ని పెట్టి మూవీస్లో యాడ్స్ ఒక 10 మినిట్స్ బొక్క దానికి చూసే వాళ్ళకి ఆ మూవీస్లో యాడ్స్ ఒకటి వేస్తారు దేనికో మరి అవి. అంతేగాని రద్దు చేయరు మీరు. డబ్బులు గవర్నమెంట్కి డబ్బులు రావుగా, రద్దు చేస్తే ఎక్కడికి వెళ్తాం సార్ మనం? ఏం చేస్తున్నాం సార్? మాట ఇస్తే మాట మీద నిలబడాలండి. ఎన్టీ రామారావు గారు మాట ఇచ్చారు, ప్రాణం పోయినా నిలబడ్డారు, ఆయన పోయేదాకా నిలబడ్డారు. అట్లా ఉండాలి సార్ మనిషి అంటే. మాట ఇచ్చాము, నిలబడాలి, చెయ్యాలి మనం ఏదైనా సరే అని ఉండాలి. సార్ దయచేసి చెప్తున్నాను, ఈ కానిస్టేబుల్ని దయచేసి వదలొద్దు. వదిలితే మళ్ళీ ఇలాగ తప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సార్. పోలీస్ వ్యవస్థలో తప్పు జరగకూడదండి. పోలీస్ వ్యవస్థ కాదు, ఎక్కడ తప్పు జరగకూడదు. దయచేసి సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు యాక్టివ్గా వాడండి. ఎవరికి చేతనంత వాళ్ళు ఒక మంచి పని కోసం, మీ పార్టీల కోసం మీరు కష్టపడండి, లేకపోతే ఏదైనా చేయండి, అది సెకండరీ అండి. సోషల్ యాక్టివిటీస్లో కూడా సోషల్ అవేర్నెస్ జనాలకు తీసుకురండి. అందరూ పబ్లిసిటీ కోసం అలా అనుకోకండి. ఎవరైనా సోషల్గా ఇలాంటి మెసేజ్లు పెట్టినప్పుడు మీరు కూడా పెట్టండి సార్. నేను ఎంకరేజ్ చేస్తాను. నాకు ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఒక ఇది ఉంది. సో నా దాంట్లో మీరు పెట్టండి, నేను ఎంకరేజ్ చేసి మీ అందరి పంపిస్తాను. అందరికి అది రీచ్ అవ్వాలి. ఎవడు ఏ తప్పు చేయాలన్నా, సెలబ్రిటీస్ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా తప్పు చేయాలంటే సార్ పోస్ట్ కావాలి సార్. ఎవడైనా సరే ఇలాంటి తప్పులు కాదు, అసలు ఏ తప్పు చేయకూడదండి. అందరూ సోషల్ మీడియా ఉన్నప్పుడు దాన్ని మనం యాక్టివ్గా వాడుకొని తప్పు చేసే వాళ్ళని భయపెట్టాలి. తప్పు చేయకూడదు ఎవడైనా సరే. ముందు ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చే తప్పులు ఎవడు చేయకూడదు సార్. అది చిన్నదా పెద్దదా కాదు. దయచేసి పబ్లిసిటీ అనుకోకండి, కష్టపడండి. ప్రతి ఒక్కళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం రీచ్ అయ్యేలాగా చేయండి సార్. ఒక వీడియో పెట్టండి, పెట్టడమే కాదు, అది రీచ్ అయ్యి చివరి వరకు అది రీచ్ అయ్యి ఆ కానిస్టేబుల్ సస్పెండ్ అవ్వాలి లేదా డిస్మిస్ అవ్వాలి వాడి జాబ్లో నుంచి. అక్కడ దాకా వెళ్ళేదాకా చేయండి సార్. ఆయన తప్పుంటే మాత్రం దీంట్లో ఆయన్ని మాత్రం వదిలిపెట్టద్దు. దయచేసి ఇలాంటి తప్పులు జరగకుండా మీరు కూడా మీకు చేతనైందంతా చేసి కష్టపడండి సార్. దయచేసి చెప్తున్నాను, అందరూ చేయండి సార్. మీకు చేతైంది మీరు చేయండి. నాకు చేతైంది నేను చేస్తున్నాను. నాకు టైం కుదిరినప్పుడు, నాకు వీలున్నప్పుడు నేను చేస్తున్నాను. మీకు వీలున్నప్పుడు మీరు చేయండి సార్. జై హింద్.